హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే శివను గగన్ ఇంటికి తీసుకువెళ్ళడం, ఆ టెడ్డీ బేర్ను గగన్ చేతికి ఇవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఆ టెడ్డీ బేర్లో ఉన్న వీడియోని చూసి. ఆ కెమెరాలో ఉన్న వీడియో అపూర్వ శోభాచంద్రని చంపింది కదా, మరి నిజంగా గగన్ చేతిలో చిక్కిన ఆ వీడియో ద్వారా అపూర్వ కుట్రను శరత్చంద్ర ముందు బయట పెట్టబోతున్నాడా గగన్? నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే శారద దేవుడి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నాకు ఆయన దూరంగా ఉన్న ఆయన నా మెడలో కట్టిన తాళిని ఆయన నా పక్కన ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాను. ఆయన నా నుదుటిన దిద్దిన కుంకుమ నా నుదుటిన ఉండగా ఆయన నాకు దూరమైన నేను ఎప్పుడూ బాధపడలేదు. అలాగే నా మెడలో ఉన్న తాళిని కూడా ఈరోజు తీయడానికి సిద్ధపడింది ఆ అపూర్వ. సమయానికి భూమిని పంపి నా ఐదోతనాన్ని కాపాడేవా దేవుడా, నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను, నేను ఎప్పుడు కూడా నీకు రుణపడి ఉండిపోతాను అన్నట్లుగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది శారద. అప్పుడే గగన్ వచ్చి గగన్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. గగనిక ఏంటమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటే వెంటనే షాక్ అయిపోయి పైకి లెగుస్తుంది శారద. వెంటనే ఏంటమ్మా ఎటుకన్ టైంలో దేవుడికి పూజ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అది అది అని అంటూ ఉంటుంది శారద. ఏమైందమ్మా అని అడుగుతూ ఉండగా ఏం లేదు గగన్ అని అంటూ ఉంటుంది శారద. వెంటనే ఆ దేవుడు ఇంకా ఉన్నాడనే నువ్వు పూజలు చేస్తున్నావమ్మా అనగానే అయ్యో గగన్ అలా అనుకున్నానా అనగానే ఇంకేమనాలమ్మా, ఆ రోజు నడి రోడ్డు మీద మీ ఆయన మనల్ని వదిలేసి వెళ్ళాడు కదా, అప్పుడు ఈ దేవుడికి గుర్తు రాలేదా అని అంటూ ఉండగా వెంటనే గగన్ వదిలేనానా అని అంటూ ఉంటుంది శారద. భూమి కోసం నేను కూడా ఆ దేవుడిని నమ్మి తాత్కాలికంగా పూజలు చేసి భూమిని బ్రతికిస్తే అదే భూమి ఈరోజు నన్ను గుండెల మీద తంతూ ఉంటే దేవుడు ఇప్పుడు ఇలా చేయడం కరెక్టా అమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఏం చెప్పినా ఎంత చెప్పినా కూడా దేవుడి గురించి అలా మాట్లాడడం తప్పు నానా అని శారద నచ్చ చెప్తూ ఉంటుంది గగన్కి. వెంటనే ఈ విధంగా పూర్ణి వచ్చింది. పూర్ణి రావడంతో అసలు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య అనగానే చెప్పు ఏం జరిగింది పూర్ణి, నిన్నే కదా అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అది అని చెప్పి పూర్ణి చెప్పబోయేసరికి శారద చూస్తూ ఉంటుంది. వెంటనే పూర్ణి ఆపేస్తుంది. గగన్ అది కాదు నాన్న, అసలు ఇల్లరికం రమ్మని భూమి ఎందుకు అందో ఏంటో అని కనుక్కుందామని ఫోన్ చేశాను. అప్పుడు పాపం భూమి ఏడ్చిందిరా, భూమి నిజంగా ఏదో కారణం ఉండకపోతే ఇలా చేయదు అనగానే అయ్యో అమ్మ, నువ్వు ఇంకా ఆ భూమిని నమ్ముతున్నావా? తను పెద్ద రచయిత, తను మాటలు సమాధానాలు చెప్పదమ్మా, కానీ తను కథలు చెప్తుంది వినేవాళ్ళు ఉంటే అని ఈ విధంగా భూమి గురించి ఇష్టం వచ్చినట్టు గగన్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. అయినా కూడా నీకు నేను మన ముగ్గురం తప్ప మనకి ఇంకెవరూ లేరమ్మా, మనకు మనమే అని చెప్పి గగన్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక శారద దేవుడికి దండం పెట్టుకుంటూ మరింత బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే శరత్చంద్రకు ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే శరత్చంద్ర చెప్పండి అనగానే నేను లగ్డీ కపూర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను అనగానే చెప్పండి ఎస్ఐ గారు, మీ స్టేషన్కి ఏమైనా చందాలు అవసరమై ఫోన్ చేశారా అనగానే అదేం లేదు సార్, మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఫోన్ చేశాను అనగానే అవునా సరే చెప్పండి అని అంటూ ఉండగా అప్పుడే అపూర్వ శరత్చంద్రకు జ్యూస్ తీసుకొని గదిలోనికి వస్తుంది. శరత్చంద్ర ఫోన్ మాట్లాడటం విని అక్కడే ఆగిపోతుంది. వెంటనే శరత్చంద్ర చెప్పండి ఎస్ఐ గారు అనగానే అది 20 సంవత్సరాల కిందట మీ భార్య శోభాచంద్ర చనిపోయింది కదా అనగానే అవును 20 సంవత్సరాల కిందట నా శోభ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది, అది తెలిసిందే కదా, అయినా ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి చనిపోయిందా ఏంటి అని చెప్పి
వివరాలు చెప్పడానికి ఫోన్ చేస్తే అది వినే ఓపిక నాకు లేదు, ఇక వదిలేయండి అని ఫోన్ పెట్టేస్తూ ఉండగా, అయ్యో శరత్చంద్ర గారు, నా ఆధీనంలో లేనిది నేనెందుకు చేస్తాను, నేను చెప్పేది కొంచెం వినండి అనగానే, సరే చెప్పండి అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. వెంటనే ఇక ఎస్ఐ ఈ విధంగా అంటూ ఉంటాడు, మీ భార్యది ఫైర్ యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డర్ అనగానే శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు, నా శోభని మర్డర్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, వెంటనే ఇక ఎస్ఐ ఇలా అంటూ ఉంటాడు, అవును సార్, చంపింది ఎవరో తెలిస్తే మీరు ఇక అవతలి వాళ్ళని బ్రతకనివ్వరు, చంపిన వ్యక్తి కూడా మీకు బాగా కావలసిన మనిషే అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అవునా, అయితే చెప్పండి అని అంటూ ఉంటే ఈ మాటలన్నీ విన్న అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి. వెంటనే ఇక శరత్చంద్ర, అయితే ఎవరో చెప్పండి అనగానే, సార్ చెప్తాను, కానీ మనం ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకుంటే బాగోదు సార్ అనగానే, సరే నేను నా గెస్ట్ హౌస్ లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేయండి అని శరత్చంద్ర కూడా త్వరగా బయలుదేరండి అని చెప్పి బయలుదేరతాడు. అప్పుడు వెంటనే అపూర్వ వెనక్కి వెళ్ళి అప్పుడే ఇక గదిలోనికి వచ్చిందల్లా నటిస్తూ, ఏంటి బావా, నీకోసం జ్యూస్ తెచ్చాను, ఏదో కంగారుగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే, అదేమీ లేదు అపూర్వ అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. వెంటనే నాకు కొంచెం పని ఉండి బయటకు వెళ్తున్నాను అని చెప్పి శరత్చంద్ర బయటకు వెళ్తాడు. అపూర్వకు చెమటలు పడుతూ ఉంటాయి. శరత్చంద్ర కంటే ముందే దారిలోనికి వెళ్ళి గెస్ట్ హౌస్కి వస్తున్న ఎస్ఐని అడ్డుకొని ఆ వీడియో ఇచ్చేయమని, లేకపోతే రౌడీలతో చంపిస్తానని బెదిరిస్తూ ఉంటుంది. మీ గురించి నాకు బాగా తెలుసు మేడం, కానీ నా దగ్గర ఇప్పుడు ఆ వీడియో లేదు, మీరు కొట్టించినా చంపించినా ఆ వీడియో తీసుకెళ్లాల్సిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నేను శరత్చంద్ర గారితో మాట్లాడి ఆ వీడియోను త్వరలోనే ఇస్తానని చెప్పాల్సి ఉంది అనగానే, మా బావకి నా మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు ఎంత చెప్పినా మా బావ నా గురించి నమ్మడు అని అంటూ ఉంటుంది అపూర్వ. వెంటనే ఇక ఇలా అంటూ ఉంటాడు ఎస్ఐ. సరే చూద్దాం మేడం అని చెప్పి అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇకపోతే భూమి కారులో వెళ్తూ ఉండగా అనుకోకుండా శివ కారుకి అడ్డం వచ్చి భూమి కారు కింద పడడం, భూమి శివని చూసి షాక్ అయిపోతుంది. అయ్యో శివ నువ్వా అనగానే, అవునక్క ఎలా ఉన్నావు, నీకోసమే ఈ సిటీకి వచ్చాను, ఇదిగో ఈ బొమ్మ అమ్మ నీకు ఇవ్వమంది అని చెప్పి చేతిలో పెట్టగానే, కంగారు పడకు శివ, నేను వచ్చేసాను కదా అని అంటూ ఉంటుంది భూమి. ఏమైంది శివ అని అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే, ఏదో ఒక రకంగా గగన్ ఇంట్లో శివని పెట్టాలని చెర్రీతో కలిసి ప్లాన్ చేస్తుంది కదా, మరి గగన్ ఇంటికి టెడ్డీ బేర్ తీసుకువెళ్ళినా మరి శివ చేతిలో ఉన్న టెడ్డీ బేర్ గగన్ చేతికి చేరుతుంది కదా, దానిలో ఉన్న కెమెరాని మరి గగన్ చూడబోతున్నాడా అపూర్వ అంటూ అపూర్వ భరతం మరి గగనే పట్టబోతున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే.